ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. జూలై 13వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 13వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ఊహించని విధంగా అన్ని విషయాలలోనూ కూడా మీకు సంతోషకరమైన వార్తలు వినటం కానీ, లాభాలు రావటం కానీ, అన్ని విధాలుగా కలిసి రావటం కానీ మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కటి శుభవార్తలు వినే అవకాశం అయితే రోజు మీకు ఉండబోతుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు అనుకోని విధంగా లాభాలు రావటం కానీ, లేదా ఆదాయం రెట్టింపు అవ్వటం కానీ, లేదా ఊహించని విధంగా ఎక్కడైనా మీకు ఆకస్మిక ధనలాభం కలగటం కానీ చక్కటి సంతోషకరమైన విషయంగా మీకు ఉండబోతుందండి. ఈ రాశి వారు దినదిన అభివృద్ధిని అయితే చూడగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా దైవ బలంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ముఖ్యంగా మీరు ఏదైతే నిజాయితీగా ఆలోచించే విధానం కానీ, లేదా మీరు ఏదైతే తీసుకునే నిర్ణయాలు న్యాయబద్ధంగా ఉండే నిర్ణయాలు కానీ మిమ్మల్ని మరింత ముందంజలో ఉంచబోతున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా ఏకాగ్రతతో చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా అందరి మనస్సులను మెప్పించే విధంగా మీ యొక్క మాట తీరు కానీ, మీ యొక్క సత్ప్రవర్తన కానీ ఉండటం కూడా ఈరోజు మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుందండి. చిన్ననాటి స్నేహితులను కానీ, ఆత్మీయులను కానీ కలుసుకోవడం కూడా మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. వృత్తిరీత్యా కొత్త వ్యక్తులను ఎవరినైనా కలుసుకోగలుగుతారు. చర్చలు, సంప్రదింపులు జరుపుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. ఎవరైతే గతంలో ఇబ్బంది పడే అంశాలతో ఇంకా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాటి పరిష్కారానికి కూడా ఒక కొలిక్కి తెచ్చుకునే విధంగా కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోవడం కానీ, లేదా కొత్త ఆలోచనలతో ఏదైనా ముందుకు వెళ్ళటం కానీ మీకు ఈరోజు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా శుభ ఫలితాలు అయితే మీకు ఎదురవబోతున్నాయండి. అయితే కాలాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుంది. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ యొక్క రోజులను మీరు చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. అంటే మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి నిమిషాన్ని కూడా మీరు ముందంజలో ఉండటానికి, చక్కగా ఎదుగుదలకు అన్నింటికి కూడా మీరు వినియోగించుకోగలుగుతారండి. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారే చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఈరోజు మీ యొక్క ప్రవర్తన కానీ, మీ యొక్క ఆలోచన విధానం కానీ ఉండబోతుందండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అన్ని విషయాలలోనూ కూడా ఈ రాశివారు ముందంజలో ఉండటమే కాకుండా ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. ముఖ్యంగా చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు తీసుకునే నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. అందరినీ మెప్పించే విధంగా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ప్రతి విషయాన్ని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం అయితే ఉంటుందండి. కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఏ నిర్ణయం తీసుకుంటున్నా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కటి మద్దతును అందించడం, మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంతా కూడా ఆహ్లాదంగా మార్చుకోగలుగుతారు. పనిలో పని భారాన్ని కొంతవరకు తగ్గించుకోగలుగుతారు. చక్కగా మీ మనసుకు నచ్చిన విధంగా కొంత సమయాన్ని గడపగలుగుతారు. మీ పెద్దల సమక్షంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మాట మంచి కార్యక్రమాలను చేసుకోగలుగుతారు. మీరు ఏదైతే ప్రణాళికలు వేసుకున్నారో వాటినన్నిటిని కూడా అమలుపరచడానికి అవసరమయ్యే అన్ని అవకాశాలను కూడా మీ దగ్గరకు తెచ్చుకోగలుగుతారండి. ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా మీరు తెలివితేటలతో, చక్కటి నిర్ణయాలతో మీ పెద్దలను కూడా సంప్రదించి అన్నింటినీ కూడా ఒకదాని వెంట ఒకటి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మిమ్మల్ని చూసి చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశ్చర్యపోయేలాగా చక్కగా మీ ప్రణాళికలు అయితే ఉండబోతున్నాయండి.
కాలం కలిసి రావట్లేదు, ఏది మాకు జరగట్లేదు అనుకున్న వారికి కూడా మీకు దైవానుగ్రహంతో చక్కగా అన్ని పనులలోనూ కూడా విజయం అయితే లభిస్తుంది. చక్కగా డబ్బు పరంగా మీరు నిలదొక్కుకునే అవకాశం అయితే లభిస్తుందండి. అయితే ఆ డబ్బును సద్వినియోగం చేసుకునే విధంగా ఖర్చులు కాసింత ఎక్కువగా ఉంటాయి. వాటిని మీరు వాయిదా వేసుకోవటం కానీ, అవసరమైన ఖర్చుల వరకు మీరు ఉంచుకుని మిగతా వాటిని నిల్వల్లో పెట్టుకోవటం వల్ల కానీ, మీరు చక్కగా మీ యొక్క ధనం ఏదైతే ఉందో దానిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాలకు కూడా పెట్టుబడుల రూపంలో ఉంచుకోగలుగుతారండి. మొత్తం మీద అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే మీరు ముందుకు నడిపించగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. మీరేదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి విధంగా పోటీ పరీక్షల్లో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని కోరుకున్న విధంగా శుభ ఫలితాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీ పనులలో కొంతవరకు పని భారం కానీ, ఒత్తిడి కానీ తగ్గి మీ పనులను సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎంతో హుందాగా రోజునైతే గడపగలుగుతారండి. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుంది. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుందండి. ఇక పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడుల్లో మీదైన శైలిలో పెడుతూ మీ యొక్క శ్రేయోభిలాషులను సంప్రదిస్తూ చక్కటి విస్తరణతో మీరు మరింత లాభాలను పొందే అవకాశం అయితే ఈరోజు మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే ఉన్నతమైన స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీ తత్వంతో చక్కటి మెలకువలను పాటిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా లాభాలతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి కూడా మీ వ్యాపారాన్ని చక్కటి పోటీ తత్వంతో అన్ని మెలకువలు పాటిస్తూ ముందుకు నడిపించుకోగలుగుతారు. మీ యొక్క స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ వారి ఇచ్చే సలహాలతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళుతూ మీరు కోరుకున్న విధంగా వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. చక్కగా పనిలో భారం లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీ స్నేహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, సన్నిహితులతో కానీ చక్కటి విరామ సమయాన్ని గడపగలుగుతారు. అనుకున్న విధంగా చక్కటి సమయంతో మీరు ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలతో మీ పనులన్నింటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసే విధంగా మీ ఆలోచనలతో మీరు వ్యాపారాన్ని పోటీతత్వంతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. అనుకున్న విధంగా వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ కోరుకున్న విధంగా లాభాలతో రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కగా మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. కొంతవరకు విరామ సమయాన్ని గడపగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే కొత్త నిర్ణయాలతో భవిష్యత్తుకు అవసరమైన ముఖ్యమైన ప్రణాళికలను వేసుకుంటూ ఎంతో సంతోషంగా రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు చక్కగా మీ భవిష్యత్తుకు అవసరమైన ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కగా మీ పెద్దల ముందు మీ యొక్క వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెట్టుకోగలుగుతారు. మీరు ఏదైతే భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో అవి మీ పెద్దల ముందు పెట్టి చక్కగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వారు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీదైన శైలిలో ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీరు తీసుకున్న కొత్త ఆలోచనలతో కొత్త మార్పులతో మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీకంటూ గౌరవప్రదమైన స్థానంలో చక్కటి స్థితిలో ఉండగలుగుతారండి. మీరు తీసుకునే నిర్ణయాలు 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండడమే కాకుండా అందరికీ మేలు చేసే పనులతో మీరు ముందుకు వెళ్ళటం వల్ల మీకంటూ మరింత ఉన్నతమైన స్థానాన్ని అందరి మనస్సుల్లోనూ సంపాదించుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి ఫలితాలతో రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.